పక్క జరగండి దిగుతున్నప్పుడు చెప్పాలి. District President, BC, Infra, Mining, Nalpet Reddy గారికి శ్రీకాంత్ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఏమంటారా? ఓకే సార్. సార్ ఒకసారి ఊరిక చెయ్యి అలా పెట్టరా. చూడండి సార్, సార్ అందరు చూడరా. వాళ్ళెవరు కనెక్ట్ పెట్టు. సార్ ఒకసారి చూడరా. నువ్వు కొంచెం వెనక్కుండు, అది వదిలేసి కొంచెం అలా పట్టు. అలా పట్టుకోండి. శుద్ధ జల కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రముఖ కారకులు అనేటువంటి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా దానికి ఆర్థికంగా బండారు లక్ష్మణ్ గారిని కూడా వేదిక మీద కావాల్సిన కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదికలకు వచ్చిన పెద్దలకు అందరికీ, మనందరికీ కావాల్సిన వారు మన ప్రియత వినాయకుడు తామరచర్ల అంజయ్ గారికి, మా రొటేరియన్స్, రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు, రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు పులుస్, రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్, క్యాబినెట్ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అసలు రోటరీ అంటే ఈ గ్రామ ప్రజలకు తెలుసా? తెలియదు కదా. రోటరీ అనేది 122 సంవత్సరాల ముందుక అమెరికాలో ఇలినాయిస్ అనే పట్టణంలో పాల్ హారిస్ అనే ఒక పెద్ద మనిషి స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత 1985 సంవత్సరంలో ప్రతి స్త్రీకి ఒక భరోసా ఇచ్చారు, ప్రతి తల్లికి ఒక భరోసా ఇచ్చారు, ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ఒక గట్టిగా ప్రతిజ్ఞ చేసినారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, మీ పుట్టబోయే బిడ్డలు పోలియో అనే మహమ్మారి బారిన పడరు. దాదాపుగా 25,000 కోట్లు ఖర్చు పెట్టి
ఈ పోలియో మహమ్మారిని తరిమి కొట్టిన ఏకైక సంస్థ రోటరీ అని నేను ఘంటాపదంగా మీ ముందు చాలా గర్వంగా అటువంటి సంస్థలో నేను గవర్నర్గా ఉన్నట్టు నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. ఈ సంవత్సరం దాదాపు 8 కోట్ల రూపాయలతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతి గ్రామాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు మచ్చుక్కుని చెప్తాను. దాదాపు 10,000 మంది అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అది 2 సార్లు ఒక్కొక్క ఇంజెక్షన్ మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోతే 9,000 నుంచి 10,000 తీసుకునే దాన్ని మేము ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాము. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చూసి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ వాళ్ళే చేస్తామని ముందుకు వచ్చారు. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాం. ఒక అమ్మాయి ఒక ఇంటిలో క్యాన్సర్ బారిన పడిందంటే ఆ ఇల్లు మొత్తం క్షీణించిపోతుంది. ఒక అమ్మాయి ఒక ఇంటిలో చదువుకునిందంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఒక గట్టి నమ్మకం ఉన్నటువంటి సంస్థ రోటరీ సంస్థ. అందుకనే ప్రతి అమ్మాయికి, స్కూల్కి పోయే అమ్మాయికి, కాలేజీకి పోయే అమ్మాయికి నీకు నేను తోడుగా అంటూ ప్రతి అమ్మాయికి స్కూల్కి పోయేదానికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల వాళ్ళకి సైకిల్ ఇచ్చాం. కొన్ని వేల సైకిల్ ఇచ్చాం. అలాగే చిరు వ్యాపారులకు ప్రతిరోజు ఒక తోపుడు బండి కావాలంటే ₹100 బాడుగ కట్టాల్సినటువంటి సిస్టంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కూరగాయలు కానీ పళ్ళు కానీ చెడిపోకుండా ఉండాలని, వాళ్ళకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు ఈ రోజే 350 తోపుడు బండి ఇచ్చాము. గవర్నర్ రామప్రసాద్ గారికి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఒంగోలు కాన్స్టిట్యున్సీ దామచర్ల జనార్దన్ గారికి, నా తోటి రోటరీ మిత్రులకు మరియు గ్రామస్తులందరికీ నమస్కారం అండి. నేను జూబ్లీహిల్స్ క్లబ్స్ ప్రెసిడెంట్ని. యాక్చువల్గా ఇది ఎట్లా వచ్చిందో చెప్తాను. ఐ డోంట్ వాంట్, అంటే దీనికి ఎక్కువ ట్రాక్ చేయదలుకోలేదు, 2 నిమిషాలకు ముగిట్ చేస్తాను. ఇది ఎట్లా వచ్చిందో చెప్తాను. మేము అర్జున్ ఇన్ఫాలో వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు సార్ చీఫ్ గెస్ట్. సార్ వచ్చినప్పుడు మీ ఊరి నుంచి వన్ ఆఫ్ ద మెంబర్, వీళ్ళు మెంబర్ ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఏదైనా చేయొచ్చు కదా, వీళ్ళు వాటర్ ప్లాంట్ అడుగుతున్నారు కదా, ఇది చేయొచ్చు కదా అన్నారు సారు. సో వెంటనే సార్ చెప్పడం ఆలస్యం. అదే అక్కడ లంచ్కి వెళ్ళినప్పుడే చెప్పాము, సార్ ఆ లెటర్ పంపించేయండి, లక్ష్యాన్ని లెటర్ పంపించేయండి, వెంటనే మనము దాన్ని ప్రాసెస్ చేసేద్దామని చెప్పాను. బట్ సమ్హౌ ఆ వెంటనే జీకే గారితో మాట్లాడితే ఆయన ఓకే బై ఎమ్మెల్యే గారు చెప్పారు, దాంట్లో అలాగే చేసి అన్నారు. సో కాకపోతే ఇక్కడ డిలే వచ్చేసేసి మీ వైపు నుంచే జరిగింది. ఎందుకంటే సమ్హౌ మీరు ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి కొంచెం టైం పట్టినట్టుంది. పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి టైం పట్టింది. సో అందుకని, ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, సార్ మనీ ఈజ్ రెడీ, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసేస్తానని చెప్పాను. సమ్హౌ ఇది డిలే అవ్వకుండా ఇక్కడ దాకా వచ్చింది. బేసికల్గా ఈ 2-3 నెలల్లోనే దాదాపు ఒక చుట్టుపక్కల గ్రామాలు ఏదైనా కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఒంగోలు అవతల పచ్చూరు కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏదైనా కానీ దాదాపు ఒక 15 ఆరో ప్లాంట్ల దాకా పెట్టాము, సపోర్ట్ చేశాము జూబ్లీహిల్స్ క్లబ్ నుంచి. దాన్ని తీరుతాయని నేను అనుకుంటున్నాను. దీన్ని మీకు సద్వినియోగం చేసుకోండి, మీరు ఉపయోగించుకుంటేనే మేము హ్యాపీగా ఉంటాము. ఎందుకంటే మేము అక్కడెక్కడో ఉండి మీకు చేసేది కూడా ఏం లేదు. ఇది మీకోసమే, మీరు వాడుకోవడం కోసమే, మీకు ఉపయోగపడటం కోసమే, మీకు ఈ మంచినీళ్ళ కష్టాలు తీరుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. దాన్ని ఈ ఇయర్ మళ్ళీ ఇవ్వాలే టాలెంట్ ఎగ్జామ్ పెట్టారు. దాన్ని కూడా చూసుకొని నేను వస్తా ఉన్నా. దగ్గర 1600 మంది ఆ టాలెంట్ ఎగ్జామ్కి పిల్లలు వచ్చారు. దాంట్లో మెరిట్ ఉంది కాబట్టి 100 మందికి రేపు 29 ఆ ఎగ్జామ్ని రిజల్ట్ వస్తే 100 మందిని ఫ్రీగా చదివిస్తున్నాం. అంటే 200 మంది. రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 100 మంది. అట్లా ప్రతి ఇయర్ 100 మందిని తీసుకొని 10th క్లాస్ వరకు వాళ్ళు కంప్లీట్ అయ్యేదాకా ఈ 500 మందిని చూసుకునే బాధ్యతగా ఈ డీజే ట్రస్ట్ చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలని చెప్పేసి అలాంటి పెట్టి ఆ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు
తోపుడు బండ్లు ఇచ్చాం, మెడికల్ మన వీల్ చైర్స్ మీద ట్రస్ట్ ద్వారా ఇచ్చాం. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ పెట్టాం. అదేవిధంగా గొడుగులు పేదవాళ్ళు ఇక్కడ ఎవరైతే చెప్పులు కొట్టుకుంటా ఇట్లా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు మొన్న ఇవన్నీ కూడా గొడుగులు ఇచ్చాం, ఎండలు ఎక్కువగా ఉన్నాయని. అదేవిధంగా ఒకేసారి 25 చలివేంద్రాలు పెట్టేసి అన్ని విధాలుగా కూడా ఎండల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చింది కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా ఒంగోలులో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా సాయంత్రం దాకా వాళ్ళందరికీ కూడా మజ్జిగ ఎన్నిటి కూడా చేసాం. ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే ముందుకెళ్ళే విధంగా మా వంతు నేను కృషి చేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియడానికి ఇవన్నీ కూడా నేను చెప్పానని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా గ్రామాన్ని డెవలప్ చేసేటట్టు, అందులో ఇప్పుడు సర్చ్ జరుగుతూ ఉంది, ఓటర్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా మన బూత్ ప్రెసిడెంట్ ఎవరున్నారో బూత్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా కమిటీ మెంబర్స్ కానీ అందరూ ఉన్నాం కాబట్టి అది రోజు 40 ఇళ్ళకి సర్చ్ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోండి. ఆల్రెడీ మేము మెటీరియల్ అంతా పంపించాం, ఓటర్ లిస్టు పంపించాం, అన్నీ పంపించాం. ఎవరైనా చనిపోయి ఉంటే ఆ ఓట్లు తీసేయటం, అదేవిధంగా ఈ ఊరు వదిలిపెట్టేసి లేకపోతే ఫార్మా ఇటన్నా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకి ఓటు తీసేయటం, అదేవిధంగా కొత్త ఓట్లు ఎవరైనా వస్తే అవి నోట్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అవసరం ఉండేటప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి, అవసరం లేనప్పుడు ఇవ్వాలి. 2 నెలలు మనం సరే వాళ్ళు మీ ఊరు వచ్చినప్పుడు దానికి పిఎల్ఓలు వచ్చినప్పుడు దానికని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే రేపు మళ్ళీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు కావాలంటే పనులు జరగదు. ఆ రోజు ఎక్కదు. ఈరోజు వాళ్ళు వచ్చి ఓట్లు వెరిఫికేషన్ చేసినప్పుడు మన దగ్గర మనం చేసుకోగలిగితే మన ఊరు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎట్లా ఉంది, ఏందనేది మీ చేతిలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రతి గ్రామంలో కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ సీన్ కూడా ఉన్నాడు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇవన్నీ జరగటం. అదేవిధంగా యాప్ పెట్టాం, అందరం కూడా దాంట్లో యాప్లో టీడీపీ యాప్లో అప్లోడ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా చేయడానికి మేము పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రాంప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా మన వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళా 2 పెట్టాను నేను. ఎందుకంటే సైకిల్స్ ప్రతి ఊరికి సైకిల్స్ కావాలి. ఎందుకంటే పిల్లలు ఆ ఊరి నుంచి ఊరికి హై స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. దానికి మొన్న ఒక 120 ఏమో ఇచ్చాం, రావుగుంటలో ఇచ్చాం. ఆ తర్వాత మిగతాయి కూడా కొన్ని ఊర్లు మన వాళ్ళు ఏమని చెప్పేసి కూడా అక్కడ కూడా అడిగారు. అలాంటిది సైకిల్స్ కూడా తొందరలోనే అవి ఇవ్వాలని చెప్పేసి కూడా రాంప్రసాద్ రెడ్డి గారిని, కళ్యాణ్ గారిని, అదేవిధంగా మా బావగారు మైను ఆయన మనకు బాలకోట రెడ్డి గారు బావగారు కూడా చూసుకొని గుర్తుపెట్టుకొని ఆయన కూడా ఏదో విధంగా కొంతమందికి ఉపయోగపడేటట్టుగా అవి కూడా చేయాలని చెప్పి, అదేవిధంగా మనకి ఏదైతే పూతరాజు కాలం ఉందో దాని గుంటూరు రోడ్లో అది చిన్న వాలుగట్టు ఉంది, ఆ బ్రిడ్జి మీద నేను ఒకసారి చూసింది కూడా నేను చూపించాను. మెష్ టైప్ ఒక 10 అడుగులు పైకి ఉండేటట్టుగా మెష్ పెట్టాలని చెప్పేసి దాన్ని కూడా రోటరీ అనేది కూడా పోటీ పెట్టుకోమని చెప్పాం. అది కడితే నైట్ పూట ఎందుకంటే ఎన్ని తీసి పూతరాజు కాలంలో వేస్తూ ఉన్నారు. ఆ మెష్ పెట్టడం వల్ల ఏంటంటే వేయటానికి కుదరదు కాబట్టి అలాంటిది కూడా చేయండి అని చెప్పాను. దానివల్ల మనకు కూడా క్లబ్కు కూడా ఒక మంచి పేరు వస్తుంది. అలాంటి మంచి పనులు 10 మందికి ఉపయోగించి ఇంకా ఎక్కువ చేయండి. 8 కోట్లు కాదు, 20 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఈరోజు పీపీ మోడల్ అని మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో అందరం షేర్ చేసుకొని చేసినప్పుడు బాగుపడుతుందని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం. కాబట్టి మీరు సహకారం ఇవ్వండి. తప్పకుండా మా పూర్తి సహకారం మీకు కూడా మీరు ఎప్పుడు ఏం చెప్పినా ఏది కావాలన్నా ప్రభుత్వం తరపున చేయడానికి మేము అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన గ్రామస్తులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ మళ్ళా కూడా గొడవలు కాంట్రవర్సీలు మర్చిపోండి, అందరిది ఇది మంది అనుకుని పనిచేయండి అని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వెనకరండి సార్ కొంచెం. ఓకే సార్.